హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము హెల్దీ లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి. డైలీ ఒక్క లడ్డు తిన్నారు అంటే చాలు, మీ హెల్త్కి మంచిది. ఇంకా మీ స్కిన్ గ్లో అవ్వడానికి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ మేము ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాము. ఈ పల్లీల్ని, నువ్వుల్ని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకున్నాము. ఈ పల్లీలు, నువ్వులు మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనకు కావాల్సినంత ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఇంకా వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన బాడీకి కావాల్సినవన్నీ కూడా వీటి నుంచి మనకు వస్తాయి. 2 కొబ్బరికాయల్ని పగలగొట్టి ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నామండి. ఈ పచ్చి కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది. మన స్కిన్ గ్లో అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ అంతా మంచిగా గ్రో అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి వీటన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ ఒక్క లడ్డు తినడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ లడ్డుని ఇష్టపడాల్సిందే, కానీ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు ఆల్రెడీ విడివిడిగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పల్లీలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇవి తినేటప్పుడు ఆ లడ్డూలో ఈ పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వులు కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరిని కూడా ఈ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇవి 2 కలపకండి, ఎందుకంటే పల్లీల్ని, నువ్వుల్ని ఆల్రెడీ మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కదా. కొబ్బరిని మనము ఎక్కడా కూడా ఫ్రై చేయలేదు కాబట్టి కొబ్బరిని మిక్సీ పట్టి వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పట్టుకొని తగినంత నెయ్యి వేసుకుంటున్నాము. ఇక్కడ అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి, అప్పుడు మనకి అడుగు పట్టకుండా ఇది నీట్గా ఉంటుంది. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరిని వేసుకుంటున్నాము. ఈ కొబ్బరిని అడుగు పట్టకుండా అటు ఇటు కలుపుకుంటూ పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఈ లడ్డూలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం 1 మంత్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ ఉండదు. కొబ్బరి పచ్చివాసన అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకున్నామండి, కాబట్టి మేము ఇలా డైరెక్ట్గా వేసుకున్నాము. ఒకవేళ మీరు డైరెక్ట్గా బెల్లం వేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని వాటర్ వేసి కొంచెం కరిగించి దాన్ని మీరు ఇందులో వేసుకోండి. ఇక్కడ మేము బెల్లం పౌడర్ తీసుకున్నాం కాబట్టి అది ఈజీగానే మెల్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగా మెల్ట్ అయిందో. ఆర్గానిక్ బెల్లం హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఆర్గానిక్ బెల్లం పౌడరు మనకి అన్ని మార్ట్స్లో ఈజీగానే అవైలబుల్లోనే ఉంటుంది. ఇది మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ నువ్వులు, పల్లీలు పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము బెల్లము 1/2 కేజీకి ఒక 100 గ్రాములు తక్కువ వేసుకున్నామండి. అంటే ఒక 400 గ్రాములు అయితే మాకు సరిపోయింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకసారి తిని కొంచెం చెక్ చేసుకోండి, మీకు ఆ స్వీట్నెస్ సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోకపోతే తగినంత యాడ్ చేసుకోండి. ఈ బెల్లము, ఈ పల్లీలు, నువ్వులు, ఈ కొబ్బరి మొత్తానికి బాగా పట్టి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటున్నాము. ఎక్కువ అస్సలు వేసుకోకండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేయడం వలన ఈ స్వీట్నెస్ అంతా కూడా బ్యాలెన్స్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఇది మరీ చల్లారనివ్వకండి,
కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతిని వాటర్తో తడుపుకొని మనకి నచ్చిన సైజులో ఇలా రౌండ్గా లడ్డూల్లాగా ఫామ్ చేసుకోండి. చూడండి, ఈ పల్లీలు, నువ్వులు, కొబ్బరి, మనం వేసుకున్న ఈ బెల్లము ఇవన్నీ కూడా బాగా కలిసి లడ్డూలు చూడండి, చూస్తేనే ఎంత బాగున్నాయో. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేస్తుంది, అంత బాగుందండి. ఈ కొబ్బరి ఆర్గానిక్ బెల్లం వేసాం కదా, ఆ బెల్లము అంత పర్ఫెక్ట్గా సరిపోయి మధ్య మధ్యలో ఆ నువ్వులు, పల్లీలు నోటికి తగులుతా కొబ్బరి జ్యూసీగా ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరందరూ మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. రోజు ఒక్క లడ్డైనా తినండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఇంకా దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ నిల్వ ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.